నర్మెటలో జరిగేది రైతుల ఉత్సవ మేళా కాదని, రైతు నిరుత్సాహ మేళాగా జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంకల్పంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలితంగా నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీకి బీజం పడిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న రైతు మేళా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి హాజరై స్టాల్స్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇక్కడి రైతాంగానికి మేలు చేకూర్చే ప్రధాన లక్ష్యంతో 300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీకి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. అమలు కాని హామీలిచ్చే అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని, కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. రైతు ఉత్సవ మేళ అని ఒకటి పేరు పెట్టుకొని వస్తున్నారు. ఇది రైతు ఉత్సవ మేళ కాదు, రైతు నిరుత్సాహ మేళ. దీని పేరు అది పెట్టుకొని బోర్డు పెట్టుకొని వస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాము. ఊరోళ్ళుగా నర్మెట గ్రామ వాస్తవ్యురాలుగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రైతు నిరుత్సాహ మేళ అని పెట్టుకున్నాం. ఇది ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, హరీష్ రావు గారు మంత్రి అయిన తర్వాత ఇది ప్రారంభోత్సవానికి దీనికి చేయడానికి ఎంతో కృషి చేసిండ్రు.